ఈరోజు ఫిబ్రవరి 4, 2025న హైదరాబాద్ ఎన్ఎస్ఎస్లో జరుగుతున్న పత్రికా సమావేశం. ఇది ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక తరపున నిర్వహించబడుతున్నది. దీని లక్ష్యం ఏమిటంటే, ఫిబ్రవరి 1 నాడు కోర్చిల్ దగ్గర ఎన్కౌంటర్ జరిగిందని, అందులో 8 మంది చనిపోయారని చెప్పిన వార్త మీద జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి పియూసీలని హక్కుల సంఘం తనకున్న నెట్వర్క్ తోటి చైర్మన్ జూనస్ టిర్కీ, ప్రధాన కార్యదర్శి కళాదాసి డెహ్రియా నేతృత్వంలో వారు ఏ విధంగానైతే ఒక విచారణ చేపట్టి, జరిగింది ఎన్కౌంటర్ కాదు, పోలీసులను చూసి పారిపోతున్న ఆదివాసులను పట్టుకొచ్చి, అదే కాకుండా గ్రామంపై ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళని చుట్టుముట్టి వచ్చి వాళ్ళను హత్య చేసి ఎన్కౌంటర్గా ప్రకటించిన విషయం ఉంది. దీని విషయంలో వాళ్ళు ఇది బూటకపు ఎన్కౌంటర్ని ప్రకటించి కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా జనవరి 1 నుంచి ఆపరేషన్ కగారని ప్రకటించిన మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఇప్పటి వరకు 350 పైగా హత్యలు చేసిండ్రు. అయితే దీనికన్నా కొద్దిగా చరిత్రలోకి వెళ్తే 1991లో జన్ జాగరణ్ యాత్రని ప్రారంభించినటువంటి రమణ్ సింగ్ ప్రభుత్వం అప్పుడు మొత్తంగా ఆదివాసీ కోసం పనిచేసిన మావోయిస్ట్ పార్టీ, అప్పుడున్నటువంటి పీపుల్స్ పార్టీని నాశనం చేయడం కోసం అది గూండా గ్యాంగ్లతో దాడి చేసింది. అది కూడా సరిపోగా 2005లో సాల్వాజుడును ప్రారంభించింది. సాల్వాజుడును ప్రారంభించిన క్రమంలో అప్పుడు చేసిన ప్రచారం ఏంటంటే, ఆదివాసుల మధ్యనే వైరుధ్యం ఉంది, వాళ్ళు ఒకరిని ఒకరు హత్య చేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు, మారణ హోమం చూపెట్టున్నారని చెప్పి అప్పుడు కూడా అది నిజ నిర్ధారణ చేయలేని పరిస్థితిని కల్పించి సుమారు అప్పుడు ఏవైతే కుంట, ఎర్రబోరు, డోర్నపాల్ ఈ 3 ప్రాంతాల్లో సాల్వాజుడంతో బేస్ క్యాంపులు నిర్వహించి, ఒక్కొక్క బేస్ క్యాంపులో 50,000 మందిని పెట్టించి మొత్తంగా 150,000 మందిని ఆదివాసులు నిర్బంధించి ఉంచారు. ఆ తర్వాత ఈ నిర్బంధాలను తట్టుకోలేక సుమారు 150,000 మంది ఆదివాసులు ఒరిస్సాకు, తెలంగాణకు, ఆంధ్రకు పారిపోయి బతుకుతున్నారు. ఆ క్రమంలో జరిగిన 10-15 ఎన్కౌంటర్లో పట్టుకొని పారిపోమని చెప్పడం, కాల్చి చంపడం, సింగారం కావచ్చు, తాడిమెట్ల కావచ్చు, ఇవన్నీ ఆ విధంగా జరిగినాయి. ఆ తర్వాత ఆ ఎన్కౌంటర్లో మీద ఈ జరుగుతున్న దాని మీద ప్రొఫెసర్ నందిని సుందర్ ఇట్లా సాల్వాజుడును ఏర్పాటు చేయడం ఎట్లా చట్టబద్ధమైంది అని చెప్పి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే, సుప్రీంకోర్టు అది చట్ట వ్యతిరేకమని బ్యాన్ చేసే క్రమంలో 2011లో అది వస్తుందని ఊహించిన ప్రభుత్వం 2009 నుంచే ఆపరేషన్ గ్రీన్ హంట్ను ప్రారంభించింది. ఆ గ్రీన్ హంట్ ప్రారంభించిన సందర్భంగా అప్పటికే సాల్వాజుడుకున్నటువంటి ఆ మిలిషియాను సిఆర్పిఎఫ్తో కలిపి గ్రామాల మీద దాడులు చేయడం, ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదటి దశ 2009 నుంచి 2011 వరకు, 2011 నుంచి 2016 వరకు రెండవ దశ కొనసాగించింది. ఇట్లా మొత్తంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ దశలోనే క్యాంపులు పెట్టడం, దాడులు చేయడం, మూకుమ్మడిగా ఆదివాసులను చంపడం అనేది కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడైతే 2016ను మిషన్ 16గా ప్రకటించి, అప్పుడు ఎవరైతే ఈ వార్తలను సేకరించి బయటికి పెడుతున్నారని చెప్పి సోనీశ్వరి కావచ్చు, మాలిని సుబ్రహ్మణ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మీడియా కావచ్చు, వాళ్ళందరినీ కూడా నిర్బంధాన్ని అమలు చేస్తే లాస్ట్కు బీబీసీ వాళ్ళు ఆ జగదల్పూర్ నుంచి పారిపోవాల్సిన పరిస్థితి. ఆ స్థితిలోనే అక్కడ 2015లో ఉన్నటువంటి జగ్లాగానే ఒక న్యాయవాద బృందం ఆదివాసుల సహాయంగా పనిచేస్తుంటే, దాన్ని కూడా అగ్ని అనే ఈ మత బీజేపీకి చెందినట్టు ఒక స్వచ్ఛంద మూట వాళ్ళని కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టింది. అక్కడ మొత్తంగా ఒక న్యాయం కానీ, వార్త కానీ, నిజమైన వార్త కానీ, ఎటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం లేని ఆదివాసీ జీవితం చాలా భయంకరంగా జీవితం వస్తుంది. మిషన్ 16 తర్వాత సోనియా అని ఇప్పుడు ఏదైతే ఆదివాసీ హక్కుల కార్యకర్త ఉందో, ఆమె ముఖం మీద నల్ల రంగు రుచి ఆమెను చంపే ప్రయత్నం చేశారు. వాళ్ళ భర్తను కూడా పోలీసులే కొట్టి చంపారు, చిత్రహింసలు పెట్టి. అట్లా 2017 నుంచి ఆపరేషన్ సమాధానం పేరుతో మళ్ళొక రకమైన దాడికి సాగింది. ఆ 17 కాస్త ఇప్పుడు మనకు 24 వచ్చేసరికి అది మొత్తం రూపం మార్చుకొని ఆపరేషన్ కగార్ అయింది. ఆపరేషన్ కగార్గా మారే క్రమంలో మొత్తం
ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మొత్తం కూడా 9 ఇంచుల రోడ్డు, సిమెంట్ రోడ్డు, ఎటువంటి స్థితి లేకుండా ఆ రోడ్లు వేయడానికి కూడా చాలా సైన్య సమీకరణ చేసి రోడ్లు వేసారు. అట్లా రోడ్లు వేసి రోడ్డు పొంటే మొత్తం రోడ్డు వెంబడే కిలోమీటరు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల వివిధ బీఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, అది డిఆర్జీ బలగాలు ఏవైతే సాల్వాజడంను డిఆర్జీ బలగాలు మార్చిండ్రో ఆ బలగాల క్యాంపులతోటి రోడ్డు మీద ఎవరు పోవాలన్నా కానీ ఏ క్షణమైన చెక్కింగ్ అవుతుంది, ఏ క్షణమైన పట్టుకుంటారు, ఏ క్షణమైన కాల్ చెప్తారు, ఎన్కౌంటర్గా ప్రకటించే స్థితి కొనసాగుతుంది. ఆ స్థితిలో 2024 అంటే తెల్లారితే జనవరి 1 వస్తున్నాగా 31 అర్ధరాత్రి 20-23 రాత్రే డిఆర్జీ బలగాలు ముగ్దుం అనే గ్రామంలో మంగ్లీ సోడన్న 6 నెలల పాప, ఆమె పిల్లని సంకనేసుకొని అన్నం తినిపిస్తున్న ఆమెను కాల్చి చంపేసి ఎన్కౌంటర్లో ఉంది. అక్కడ ప్రారంభమైన ఎన్కౌంటర్లు ఇప్పుడు కోర్చిల్ ఎన్కౌంటర్ కావచ్చు, మొన్న మిరియాబంద్ ఎన్కౌంటర్ కావచ్చు, అన్ని ఎన్కౌంటర్లో 20 మంది 30 మంది చీపురు బట్టి ఎన్కౌంటరు. ఇప్పుడు ఎన్కౌంటర్లో ఒక్కరి కాదు, ఎన్కౌంటర్ జరిగినప్పుడు 12 మంది చనిపోతే ఆ గాయాలతోటి 8 మంది దొరికితే ఆ 8 మందిని చిత్రహింసలు పెట్టి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూపం దగ్గర తీసుకెళ్ళి అక్కడ కాల్చి చంపేసి ఈ మొత్తం శవాలను ఏదైతే టాటా ఏసీ వెహికల్ దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి అక్కడికి ఆదివాసులతో మోసిన వాళ్ళని కూడా కాల్చి చంపేసేసి మొత్తం టాటా ఏసీ నింపుకొని వెహికల్ వెళ్ళిపోద్ది. ఇట్లా మొత్తంగా కగార్ మారణకాండ అనేది ఆదివాసుల జీవితాలను చిన్న భిన్నం చేస్తున్నప్పుడు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 1 నాడు జరిగింది ఏంటంటే కేవలం పోలీసులను చూసి వీళ్ళు పారిపోతుంటే గుట్టల వైపు ఇళ్ల మీద దాడి చేసి ఇండ్లను సోదా చేయడం ఒకటి, తర్వాత పట్టుకొచ్చి కాల్చంపడం ఒకటి. ఇవాళ మీరు నిజంగా వెహికల్స్ అది తుపాకుల ఫోటోలు చూస్తే ఇవి గతంలో వచ్చిన ఫోటోలు అన్నీ కూడా పని చేయవు అన్ని కట్టె తుపాకులను తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడేమో ఇప్పుడు 1-2 పెద్ద తుపాకులు మిగతా అన్నీ మామూలు. మొత్తంగా మీరు ఇప్పుడు ఎన్కౌంటర్ హత్యాకాండ రిలీజ్ అయిన ఫోటోలను చూడండి, సుమారుగా అన్నీ కూడా ఎక్కడో దగ్గర అన్నీ పోలే ఉంటాయి. ఇట్లా ఈ వెపన్స్ అట్లే ఉంటాయి, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు అట్లే ఉంటాయి. మొత్తంగా ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. మొత్తంగా ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కోట్లాది విలువైన సహజ సంపద ఉందో ఆ సహజ సంపదను సామ్రాజ్యవాదులకు అప్పగించడం కోసం ఈ కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండ లోపల ఇప్పటికీ 6 లక్షల బలగాలు పనిచేస్తున్నాయి, 650 క్యాంపులు ఉన్నాయి. అసలు ఎవరు ఒక్కొక్క ఎన్కౌంటర్లో 10 మంది 20 మంది ఎదురుపడతారు అనుకుంటాం, కానీ ఇప్పుడు అట్లా కాదు. 1000, 3000, 1500, 2000 బలగాలు మూవ్ అవుతుంటే ఎన్కౌంటర్ జరిగిందంటారు. ఎన్కౌంటర్ జరగడం లేదు. అక్కడ ఉన్న ఇన్ఫార్మర్లు జరగని, కోర్టులు జరగని, ఒక్కరిద్దరు మావోయిస్టులు దొరికినా వాళ్ళని ఇంతమంది గౌరవ చేసి అప్పటికే గ్రామాల నుంచి బందీలుగా పట్టుకున్న ఆదివాసులను తీసుకెళ్ళి డ్రెస్సులు తొడిగి దాన్ని 10, 20గా 29గా మొత్తంగా ఎన్కౌంటర్ హత్యాకాండ చేస్తున్నారు. దీని మీద పౌరకుల సంఘంగా ఎందుకు స్పందిస్తున్నామంటే ఒక జీవించే హక్కు, ఇంతకుముందు ఇట్లా ఎన్కౌంటర్ పేరుతో కాల్ చంపే హక్కు లేదని చెప్పి 2005 నుంచి ఏదైతే అది హైకోర్టు అది ధర్మాసనం ఇచ్చిందో ఆ తీర్పును 2009లో వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆప్ చేపించిండు. ఆ తర్వాత పీయూసీల్లో ఏదైతే అప్పుడు జరుగుతున్నటువంటి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి గూండా గ్యాంగ్ల ఎన్కౌంటర్ వ్యతిరేకంగా జరిగిన పీయూసీలు వేసిన జడ్జిమెంట్ను మనకు అప్పయ్యేసేసి ఇప్పటికి కూడా ఆ జడ్జిమెంట్ అమలే కాకుండా కాపాడుతుంది. లాస్ట్కి ఎన్కౌంటర్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా నిర్విరామంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా హక్కుల సంఘం చేస్తున్న అసలు ఎన్కౌంటర్లు చేస్తున్న పోలీస్ హత్యలు, అసలు పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసే రైట్ ఎక్కడిది? దీని మీద ప్రజలు, ప్రజాస్వామ్యంలో అందరూ మాట్లాడాలి. ముఖ్యంగా ఈ నక్సలైట్ ఉద్యమం అనేది ఒక 50 ఏళ్లుగా కొనసాగుతుంది. ఇది ఒక సాంఘిక ఆర్థిక సమస్య అని చెప్పి మాట్లాడుతున్నాం. 2014లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపింది కూడా అదే బేస్ మీద. ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పార్టీని గుర్తింపు ఉంది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? వామపక్ష ఉగ్రవాదం పేరుతో ఉగ్రవాదులుగా ట్రీట్ చేస్తున్నారు. ఇది ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదం కాదు, ఇది రాజకీయ పార్టీ అని చెప్పినందుకే కదా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అది మంజీరా గెస్ట్ హౌస్ల గురించి చర్చలు కూడా జరిపింది. ఈ చరిత్రను మర్చిపోయి ఉగ్రవాదులకు పోలుస్తూ మొత్తం వెంటాడి చంపడానికి మీరు రకరకాల మిలిటరీ ఆపరేషన్లు పెట్టుకొని నిన్న మొన్న ఆదివాసులను ఇట్లా చంపడం అనే దాన్ని పౌరకుల సంఘం తీవ్రంగా వేసింది. ముఖ్యంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు, జర్నలిస్టులు అందరూ జరుగుతున్న మారణ కాండ మీద స్పందించాలి. ఎందుకంటే ఇది హక్కుల సంఘాల గొంతుకు కానీ లేకపోతే ప్రజా సంఘాల గొంతు కానీ సరిపడం లేదు. ప్రజలందరూ జరుగుతున్న ఈ మారణకాండ ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అందరిని కూడా అడగాలి. ఎందుకంటే మనకు
మనకు మూలవాసులైన ఆదివాసుల మీద ఒక హత్యాకాండ మరణకాండ కొనసాగుతుంది. ఇది ఆపరేషన్ కగారు కావచ్చు, ఆపరేషన్ గ్రీన్ హంట్ కావచ్చు, ఆపరేషన్ సమాధానం కావచ్చు, ఏదైనా కూడా కార్పొరేట్ల కోసం, కార్పొరేట్లకు సహజ వనరులు అందించడం కోసం ఆదివాసుల మారణకాండ. నిజంగానే మావోయిస్టులు రాజకీయ పార్టీ అన్నప్పుడు నువ్వు ఒకప్పుడు చర్చలు జరిపినావు కదా, ఆ చర్చలను ప్రతిసారి వచ్చినప్పుడు ఆజాద్ను చర్చల కోసం పిలిపించి స్వామి అభినయ్ తోటి ఆజాద్ను చంపించింది. కేంద్రంలో ఏ హోమ్ మినిస్టర్ వచ్చినా కానీ అతను చర్చలో ప్రతిపాదన చేయకుండా ఉన్నాడు. ఎంతెందుకు ఈ కాకర్ ఆపరేషన్ ముందు కూడా ఈ విజయ్ దేవసాయి ఎవరైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఉన్నాడో అంతకుముందు భూపేష్ బాగల్ ఉండో అందరు కూడా చర్చలకు ఆహ్వానం చెప్పిన వాళ్ళే. కానీ ఇప్పుడున్న విజయ్ దేవసాయి అయితే ఏం పెట్టిండంటే కార్పొరేట్ వనరులు తీసుకోవడానికి ఆటంకం కలిగించిన ఒక కండిషన్ కూడా పెట్టిండు. వీళ్ళందరూ చర్చలు ఒప్పుకున్నప్పుడు చర్చల కోసం ఎందుకు తీవ్రంగా ప్రయత్నించలేదు? ఆ విధంగా ప్రయత్నించినట్టయితే కనీసం నీకు రాజకీయంగా పరిష్కారం దొరికేది కదా. అట్లా కాకుండా ఆదివాసులను ఇట్లా పూర్తిగా కాల్చి చంపడాన్ని లేదా వేటాడి చంపడాన్ని హక్కు ప్రభుత్వాలకు ఎక్కడుంది? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఉంటుంది, జీవించే హక్కు ఉంటుంది. దీన్ని అణచివేసే హక్కు ఏ ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా పరిపాలించడానికే హక్కు ఉంటుంది తప్ప నేను హంతకులకు పరిపాలిస్తానంటే ప్రజలు ఒప్పుకోరు, ప్రజానికం ఒప్పుకోరు, ముఖ్యంగా హక్కుల సంఘాలు లేతే పౌర సమాజం ఒప్పుకోదు. కాబట్టి మోడీ కానీ అమిత్ షా కానీ ఇప్పటికైనా సరే ఏదైతే మీరు ఆపరేషన్ కగారు పేరుతో కొనసాగుతున్న ఒక మారణకాండ నరసంహారం ఉందో దాన్ని వెంటనే నిలుపుదల చేయాలి. ఒక ప్రజాస్వామిక విలువలను జీవించే హక్కును కాపాడే విధంగా మీ పాలన ఉండాలి తప్ప ఇప్పుడు అధికారం ఉండదని చెప్పి నేను ఆదివాసులను చంపేస్తాననుకుంటే ఎల్లకాలం మీకు అధికారం ఉండదు, ఎల్లకాలం ఈ స్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆపరేషన్ కారు వెంటనే నిలిపేయాలని, నువ్వు చేస్తున్నది సల్వాజుడు నుంచి ఆపరేషన్ కాకార్ నుంచి కూడా ఏ ఉద్యమాన్ని కూడా ఆపలేవు. ఎందుకంటే అది ఆకలికి సంబంధించింది, అస్తిత్వానికి సంబంధించి, అసమానతలకు సంబంధించిన పోరాటం. కాబట్టి మీరు ఏదో ముహూర్తం పెట్టి నేను ముగిస్తాననుకుంటే అది సరికాదు. ఎందుకంటే అది 50 ఏళ్ళుగా జరుగుతున్న ఒక ఉద్యమం, పోరాటం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఆ సమస్యను పరిష్కరించే అది పోరాటం ఆగిపోద్ది తప్ప నేను అణిచివేస్తా, నిర్మూలిస్తా అనడం కూడా ఇది ప్రజాస్వామిక భాష కాదు, ప్రజాస్వామిక విధానం కాదు. కాబట్టి ఇంకొకసారి మోడీ కానీ అమిత్ షా కానీ కగార్ విషయం మీద వెంటనే ఆలోచించి కగార్ను లేకపోతే అక్కడ ఉండే లక్షలాది బలగను వెంటనే ఖాళీ చేసి ఆదివాసులకు ఒక స్వాతంత్రాలతోటి జీవించే హక్కుకు అవకాశం కల్పించాలని చెప్పి పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తుంది.